వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ తేనెపట్టు కథ ఏమిటో చూద్దామా? అనగనగా వనపర్తి అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక బాటసారి తేనె కొనుక్కొని నెత్తిపైన పెట్టుకుని ఇంటికి వెళ్తుంటే దారిలో అతని చేయి పట్టు తప్పి తేనె మొత్తం కింద పడిపోతుంది. ఆ తేనె తినటానికి ఒక తేనెటీగ వస్తుంది. ఆ తేనెటీగను తినటానికి ఒక బల్లి వస్తుంది. ఆ బల్లిని తినడానికి ఒక వర్తకుడు పెంపుడు పిల్లి వస్తుంది. ఆ పిల్లిని తినటానికి రాజాసేవకుడు పెంపుడు కుక్క వస్తుంది. పిల్లిని తినడానికి వచ్చిన కుక్కని చంపడానికి వర్తకుడు వచ్చాడు. వర్తకుడినే చంపడానికి రాజాసేవకుడు వచ్చి కత్తి పైకెత్తాడు. ఇంతలో బల్లి తేనెటీగను మింగేస్తుంది. బల్లిని పిల్లి తినేస్తుంది. పిల్లి మెడ కుక్క కొరికేస్తుంది. కుక్కని వర్తకుడు చంపేస్తాడు. వర్తకుడిని రాజాసేవకుడు నరికేస్తాడు. వర్తకుడి మీద అభిమానంతో రాజాసేవకుడిని అక్కడ జనమంతా చంపేస్తారు. రాజాసేవకుడినే చంపుతారా అని రాజుగారు తన సైన్యానికి ఇలా చెప్తారు, ప్రజల్ని చంపమని. ఇంతలో మంత్రిగారు వచ్చి, ఆగండి మహారాజా, తేనెటీగను బల్లి, బల్లిని పిల్లి, పిల్లిని కుక్క తినడం ప్రకృతి ధర్మం. అక్కడితో ఆగకుండా ఆవేశంతో వర్తకుడు సేవకుడు తప్పు చేశారు. ఇప్పటికే జరిగిన రక్తపాతం చాలు. మీరు కూడా ఇలా చేస్తే ఇది అధర్మం అవుతుంది. జంతువులకి లేనిది మనుషులకు ఉన్నది జ్ఞానం. ఆ దేవుడు మనుషులకు ఆలోచించగలిగే గొప్ప మేధాశక్తిని ఇచ్చాడు. ఆగ్రహంతో ఆవేశంతో ఆ జ్ఞానాన్ని కోల్పోవద్దు. ప్రశాంతంగా ఆలోచించండి. ఇదంతా మీకు తెలియంది కాదు, మీకు చెప్పేంత వాడిని కాదు అని విన్నవించాడు. మంత్రి మాటల్లో నిజానిజాలు రాజు విని ఒప్పుకొని జరగాల్సిన రక్తపాతం ఆపి మంత్రి గారిని అభినందించాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.